శరీరాన్ని ఎలా చూసుకోవాలి? శరీరానికి నచ్చినట్టు చూసుకోవాలి. మీకు నచ్చినట్టో లేదా మీ మతానికి నచ్చినట్టో కాదు. లేదా ఎవరో చెప్పారని వాళ్ళకి నచ్చినట్టో కాదు. ఈ శరీరానికి ఏది సరిపడుతుందో అదే తినాలి. దీనిపై చిన్న ప్రయోగం చేసి చూడండి. ఏది తింటే శరీరం చాలా చురుగ్గా, తేలిగ్గా ఉంటుందో దాన్నే కదా తినాలి, అవునా? అలా కాకుండా మీరు తిన్నాక కడుపులో కాంక్రీట్ నింపేసినట్లుండి మత్తు ఆవహిస్తుంటే అటువంటి ఆహారం తింటే ఎలా? అది తిని ఆఫీస్కెళ్ళి ఎలా పనిచేస్తారు? ఆఫీస్కెళ్ళి కునుకు తీయడమే మీ ఉద్దేశం అయితే అటువంటివి తినచ్చులేండి. కానీ ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు చురుగ్గా ఉండాలి. బిజినెస్కి వెళ్ళడం, ఉద్యోగానికి వెళ్ళడం లేదా ఇంట్లో పనిచేయడం ఇవన్నీ జనాలకి ఒక హింసలాగా అనిపిస్తున్నాయి. సరికానివి తినేసి చురుగ్గా ఉండాలని ట్రై చేస్తున్నారు. అది చాలా చాలా కష్టం. ఇది రొంబ కష్టం. ఇది ఎలా అంటే మీరొక పెట్రోల్ బండి కొన్నారు. డీజిల్ చౌకని దాంతో ట్యాంక్ నింపి నడుపుతున్నారు. ఏదోలా నడుస్తుంది. కిరోసిన్ పోసినా నడుస్తుంది. కానీ సాఫీగా వెళ్తుందా? ఈ శరీరం కూడా అంతే. దీనికి ఏం కావాలో, ఈ శరీరానికి ఏది వంటబడుతుందో ఆ ఆహారాన్ని గనుక తింటే ఇది ఉల్లాసంగా పనిచేస్తుంది. మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ తగ్గుతుంది. రోజు వెళ్లి రిపేర్ షాప్లో కూర్చున్నక్కర్లేదు.